హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి న్యూమెరికల్స్ ఆన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. నాన్న ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? వెరీ గుడ్ బెటర్. స్టార్ట్ చేసేద్దామా? లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ నుంచి వెళ్ళి 30 క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం కదా. ఈరోజు 31 నుంచి వెళ్ళి 60 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేద్దాం నాన్న. ఓకే, ఎంతైతే అంత ఇక. ఓకే రైట్. సో స్టార్ట్ చేసే కంటే ముందు ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి. యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఫార్ములా ఏంటి? gm/r². ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీలో ఇది g విత్ హైట్ ఇంత. ఓకే, సో హైట్ అనేది చిన్నదైతే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. g విత్ డెప్త్ ఈ ఫార్ములా. పర్సంటేజ్ చేంజ్ ఇన్ గ్రావిటీ కనుక ఇస్తే కనుక సో అప్పుడు ఈ ఫార్ములాను యూజ్ చేయాలి. ఓకే రైట్. సో అప్లికేబుల్ ఫర్ స్మాల్ వాల్యూస్. సో ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు సో ఈ ఫార్ములా మనం యూజ్ చేయాలి. సరేనా? దీని గురించి మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేసినాను నేను. కొంచెము మీరు అన్ని వీడియోస్ ఆర్డర్లో చూసుకుంటూ రండి నాన్న. ఓకే చలో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. 31st చూడండి. ద డెప్త్ స్మాల్ d ఎట్ విత్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ బికమ్స్ 1/n. ఓకే, సో GD వాల్యూ ఏమవుతున్నది? 1/n టైమ్స్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ద సర్ఫేస్ అంటున్నాడు కదా. అంటే స్మాల్ d వాల్యూ అనుకోవాలి కదా. GD ఫార్ములా ఏంటి? g in bracket 1 - d/r. అంతేనా? రైట్. సో ఈజీ పోయింది కదా. సో n ఇట్ వచ్చింది, అవునా? n. సో ఒక పని చేద్దాం. సో ఇక్కడ చూడండి 1 - d/r ఈజ్ ఈక్వల్ టు 1/n వచ్చింది కదా. సో దీన్ని ఇటు పంపించండి, దీన్ని ఇటు పంపించండి. 1 - 1/n ఈజ్ ఈక్వల్ టు d/r. d ఈజ్ ఈక్వల్ టు r ఇన్ బ్రాకెట్ 1 - 1/n. అంతేనా? రైట్. సో r n అయితే LCM కదా. n - 1/n స్మాల్ d వాల్యూ ఇదేనా ఉంది ఆప్షన్లో? ఉంది, ఆప్షన్ బి కదా. రైట్. 32 క్వశ్చన్ చూడండి. ఎట్ వాట్ హైట్ ఓవర్ ద ఎర్త్ పోల్ ద ఫ్రీ ఫాల్ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ డిక్రీజెస్ బై 1% అని చెప్పేసి అంటున్నాడు కదా, అవునా? రైట్ బేటా. సో డిక్రీజెస్ బై 1%. డిక్రీజెస్ బై 1% అంటే ఓకే ఎట్లా చేయాలంటే 100 తోటి కంపేర్ చేసుకోవాలి. 100 - 1. ఓకే, సో ఎంత వస్తుంది? 99 వస్తుంది. అంటే సో GH వాల్యూ ఏమి ఇచ్చిండు? ఇక GH/g వాల్యూ ఎంత అంటే ఇది GH వాల్యూనేమో 99, 100 తోటి కంపేర్ చేస్తున్నాం కదా. సో G వాల్యూ 100 తీసుకోండి. ఓకే, 99/100 ఈజ్ ఈక్వల్ టు ఏంది? GH/g ఫార్ములా ఏంటి నాన్న? GH/g ఫార్ములా 1 - 2h/r కదా. 1 - 2h/r. సో ఫైనల్ ఏమొస్తుంది? సో 2h/r ఈజ్ ఈక్వల్ టు 1 - 99/100 కదా. సో 100 - 99 1/100 అంతేనా. 2h/r. కొంచెం మ్యాథమెటికల్ పార్ట్ చూసుకోండి సరేనా, జాగ్రత్తగా. 2h ఈక్వల్ టు r అనేది పైకి పోయింది కదా. r/100. రేడియస్ ఎంత ఇచ్చిండు? 6400 కిలోమీటర్ ఇచ్చిండు కదా. కింద ఏమున్నది? 100 ఉన్నది కదా. సో 2h ఈక్వల్ టు ఏమొచ్చింది? 64 కిలోమీటర్ కదా. ఎంత ఇప్పుడు? ఇది 32. సో హైట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 32 కిలోమీటర్స్ వచ్చింది. అర్థమైందా? రైట్ నాన్న. సో ఇంకోటి ఆల్టర్నేట్ మెథడ్ ఉంది, ఏది నచ్చింది అది తీసుకోండి సరేనా. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ గ్రావిటీ అని చెప్పేసి ఇక్కడ ఫార్ములాలో ఇచ్చిన కదా, అవునా? ఇది కదా ఫార్ములా ఇచ్చింది. పర్సంటేజ్ చేంజ్ ఇన్ గ్రావిటీ అంటే డిక్రీజ్ బై 1% అన్నాడు కదా. సో ఇక్కడ -1 అని రాసుకోవాలి. ఓకే, డిక్రీజ్ అయితే -1, ఇంక్రీజ్ అయితే +1 అని రాయాలి. ఓకే, సో ΔG/g ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ΔR/r ఇంటూ 100 -2 కదా ఇక్కడ ముందట. రైట్. సో ఇక్కడ -2 వస్తుంది అంతేనా. -2. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో డిక్రీజ్ బై 1% అన్నాడు కదా, -1. సో ఇక్కడ 100 రాసే అవసరం లేదు సరేనా. రైట్. సో ఫైనల్ ఏంటి? ఇక్కడ -2 ఉన్నది. ΔR/r ఇది పోయింది అంటే 1/2 వచ్చింది కదా, అవునా? అంటే ద రేడియస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0.5% అనమాట. రేడియస్ ఈజ్ ఇంక్రీజ్ బై 0.5% అని చెప్పేసి అంటాం దీన్ని. ఓకే, హాఫ్ కనిపిస్తుంది కదా, హాఫ్ ఆఫ్ ఇట్స్ పర్సంటేజ్ అంటే ఎంత? 1/100. రేడియస్ ఎంత ఇచ్చింది క్వశ్చన్లో? 6400 ఇచ్చిండు. ఇది పోయింది 232 చాలు. ఓకే, సో ఫైనల్లీ మన ఈ హైట్ ఎంత? ఇక క్వశ్చన్లో అడిగిన దాని ప్రకారం వాట్ హైట్ అంటే ఈ హైట్ ఇక
ఎంత 32 కిలోమీటర్స్. ఓకే, సో ఈ మెథడ్ నచ్చితే ఇది యూజ్ చేసుకోండి, లేదా అది నచ్చితే అది యూజ్ చేసుకోండి, మీ ఇష్టం. ఓకే, సో మీకు ఇదే ఈజీ అనిపిస్తే ఇదే యూజ్ చేసుకోండి మరి, సరేనా? ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్ 33. The diameter of two planets in the ratio of, okay, so d1/d2 is equal to 4/1. అంటే రేడియసెస్ ఏమవుతాయి? 2 times of రేడియస్ కదా, ఇది 2 times of రేడియస్ 4/1. అంటే r1/r2 వాల్యూ ఎంత? 4/1 కదా. అండ్ దేర్ మీన్ డెన్సిటీస్ ఇన్ ద రేషియోస్, ఓకే, ρ1/ρ2 ఇచ్చిండు 1/2. యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కోండి అంటున్నాడు, g1/g2. మనకు తెలుసు యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్లుంటుంది నాన్న? రో ఆర్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ కదా, అంటే ρ1 r1/ρ2 r2. స్టార్టింగ్లో ఫార్ములా చెప్పిన కదా, దాని ప్రకారం వెళ్ళిపోవాలి. ρ1/ρ2 ఎంత? 1/2. r1/r2 4/1. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 2/1. g1/g2 ఎంత వచ్చింది? 2:1. 2:1 ఉందా? ఆప్షన్ సి. ఎట్ వాట్ altitude in meter the acceleration due to gravity be 25% of its, okay, ఏ హైట్లో, ఓకే, ఇది ఎంత? 34. ఏ హైట్లో యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది 25% 25% ఆఫ్ స్మాల్ జీ అవుతుందంట కదా. అంటే జిహెచ్ ఫార్ములా ఏంటి? ఇది 25% కదా. జిహెచ్ ఇస్ ఈక్వల్ టు 25/100 ఇంటూ స్మాల్ జీ, అంతేనా? 25 4s, అంటే ఇది g/4 అయింది. జిహెచ్ ఫార్ములా ఏంటన్నా? g in bracket 1 - r/r+h², అంతేనా? ఈజీ పోయింది కదా. సో ఏమొచ్చింది? r/r+h is equal to 1/2, అంతేనా? హోల్ స్క్వేర్ ఉంది కదా. సో r+h ఈక్వల్ టు 2r, h ఈక్వల్ టు ఏమొచ్చింది? r కదా, ఉందా? ఆప్షన్ బి. నెక్స్ట్, ఇఫ్ ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ డబుల్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ద నార్త్ పోల్. ఓకే, చలో. సో నార్త్ పోల్ దగ్గర ఏమవుతుంది చూడండి. సో ఫార్మ్ అయితే చెప్పిన రొటేషన్ అయినప్పుడు కదా, g - r ω² cos² λ. అట్ పోల్ దగ్గర లాంబ్డా వాల్యూ ఏమవుతుంది? 90 degrees అవుతుంది కదా. సో డయాగ్రామ్ అయితే అక్కడ వేసి చూపెట్టాను కదా, ఇది లాంబ్డా కదా. 90 cos 90 ఎంత? 0, అంతేనా. సో g' ఈక్వల్ టు ఏమొచ్చింది? జిఏ వచ్చింది. అంటే ఇది మొత్తం ఈ టర్మే 0 అయిపోయింది కదా, అవునా? ఆ డబల్ అయినా 50 times అన్నా 100 times అన్నా కానీ మనకేం ఫరక్ ఏం లేదు కదా. సో g' ఈక్వల్ టు జిఏ వచ్చింది. నో చేంజెస్, రిమైన్స్ సేమ్, అంతేనా? కరెక్టేనా? రైట్. సో ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ సర్టెన్ ప్లానెట్ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఈస్ 1/4 ఆఫ్ దట్ ఆఫ్ ద ఎర్త్. సో యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ అనే ప్లానెట్ ఎంత ఇచ్చిండు? 1/4 times ఆఫ్ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ఎర్త్ ఇచ్చిండు కదా. If the brass ball is transported to this planet, then which of the following statement is not correct anta? The mass of the brass ball on the planet is a quarter of its measured. Okay, mass never changes kada, mass always remains constant kada, అంతేనా? ఇక్కడ ఏమన్నాడు? మాస్ ఆఫ్ ద బ్రాస్ బాల్ ఆన్ దిస్ ప్లానెట్ ఈజ్ 1/4. అంటే మాస్ ఎంత ఆ ప్లానెట్ పైన? 1/4 times ఆఫ్ మాస్ ఆన్ ద ఎర్త్ అంటున్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ కదా. సో ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, ఇదే నాట్ కరెక్ట్ కదా, అవునా కదా? రైట్. సో ఆప్షన్ ఏనే ఉండాలి, అవునా కదా? ఇదే నాట్ కరెక్ట్ కదా, ఈక్వల్గా ఉండాలి యాక్చువల్లీ కదా. మాస్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఏ ప్లానెట్ పైన తీసుకొని పోండి కాన్స్టెంట్ ఉంటుంది. రైట్. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్లు ఏమిచ్చిండో 37లా ద వెయిట్ ఆఫ్ 1 kg బికమ్స్ 1/6 ఆన్ మూన్, అంతేనా కదా. సో ఏమిచ్చిండో? సో ద వెయిట్ ఆఫ్ 1 kg ఈజ్ ఈక్వల్ టు సో 1/6 టైమ్స్ ఆఫ్ ఇట్స్ మూన్. అంటే ఏంటి? ఇదే ఇచ్చిండు అనమాట, ఎర్త్ తోటి కంపేర్ చేసుకోవడంలో. ఓకే, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ కాకండి, సరేనా? రైట్. సో ఇఫ్ రేడియస్ ఆఫ్ ద మూన్ ఈజ్ రేడియస్ ఇచ్చిండు, మాస్ ఆఫ్ ద మూన్ కనుక్కోవాలి. జిఎం ఫార్ములా ఏంటి? క్యాపిటల్ G మాస్ ఆఫ్ ద మూన్ బై రేడియస్ ఆఫ్ ద మూన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ G వాల్యూ ఎంత? 9.8 కదా. రేడియస్ అయితే ఇచ్చిండు. సో మాస్ ఆన్ ద మూన్ ఏమొస్తుంది? 9.6 ఇంటూ రేడియస్ ఆఫ్ ద మూన్ ఎంత ఇచ్చిండు? 1.768 ఇంటూ 10⁶ అపాన్ క్యాపిటల్ G కదా. క్యాపిటల్ G వాల్యూ ఎంత?
6.67 ఇంటూ 10⁻⁻11 కదా. చలో ఇది మొత్తం సాల్వ్ చేయండి. సో మీకు ఆప్షన్ డి 7.65 వస్తుంది నాన్న, సరేనా. రైట్. సో ఇప్పుడు 38 క్వశ్చన్ చూద్దాం. సో 38 రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ అరౌండ్ రేడియస్ 6000 కిలోమీటర్ తీసుకోండి అంటున్నాడు. ఓకే. ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఎట్ హైట్, ఓకే హైట్ ఎంత 6000 కిలోమీటర్ దగ్గర ఏమవుతుంది అని చెప్పేసి అంటున్నాడు కదా, అవునా. ద వెయిట్ ఏమవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకే. సో GH/G ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటన్నా, R/R+H². రేడియస్లో అయితే సేమ్ ఉన్నాయి కదా, అంటే R/2R². ఇది పోయింది, ఎంత వచ్చింది 1/4, అవునా. సో GH/G ఈక్వల్ టు 1/4. GH ఈక్వల్ టు ఏమొచ్చింది G/4, అంతేనా కదా. ఇక 1/4 టైమ్స్ ఆఫ్ G, ఈడ మాస్ ఇంకా ఈడ మాస్ మల్టిప్లై చేస్తే కదా వెయిట్ ఎట్ దట్ హైట్ ఈస్ 1/4 టైమ్స్ ఆఫ్ ఇట్ వెయిట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. 1/4 ఉందా, ఇక 1/4 ఉంది కదా. చలో నెక్స్ట్ ఇది 39 ఉండని నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. అది 39 కొంచెం లెంతీ ఉంటుంది, దానికి షార్ట్ కట్ ట్రిక్ మళ్ళీ చెప్తాను నేను, తర్వాత చెప్తా. వేర్ ఇట్ విల్ బి ప్రాఫిటబుల్ టు పర్చేస్ 1 kilo ఆఫ్ షుగర్. ఓకే. ఈక్వేటర్ దగ్గర G వాల్యూ అనేది తక్కువ ఉంటుంది కదా, మినిమం ఉంటుంది. సో ఈక్వేటర్ దగ్గర మనము షుగర్ తీసుకోవాలి. ఈవెన్ మీరు బంగారం కొనేది ఉంటే కూడా ఈక్వేటర్ దగ్గర పోయి కొనండి. ఓకే. అమ్మేది ఉంటే నార్త్ పోల్ దగ్గర పోయి అమ్మాలా, నార్త్ లేదా సౌత్ పోల్ కదా, ఎక్కువ డబ్బులు వస్తాయి, అవునా కదా. ఎందుకంటే G వాల్యూ ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది కదా, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర. అమ్మేది ఉంటే అక్కడ అమ్మాలా. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ shrink by 1.5%, then the value of acceleration due to gravity changes by, ఓకే. సో ఇక్కడ పర్సంటేజ్ చేంజెస్ ఇచ్చిండు కదా, రేడియస్ ఇచ్చిండు 41. సో ఏంది ΔG/G ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు -2 టైమ్స్ ఆఫ్ ΔR/R, అంతేనా. రైట్. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ష్రింక్డ్ బై 41%, అవునా. సారీ, రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ష్రింక్డ్ బై 1.5. ఓకే. రేడియస్ వాల్యూ ఎంత వచ్చిండో తగ్గింది అంటున్నాడు కదా, తగ్గింది అంటే మైనస్లో పెట్టాలి, -1.5. మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్, 2 × 1.5 3, అంటేనా. ΔG/G వాల్యూ ఎంత వస్తుంది, ఇక 3% ఉంటుంది. ఓకే. సో ఆప్షన్ సి, అర్థమైందా. నెక్స్ట్ 42. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ you contract 2% and its mass remain the same, the weight of the body at the earth surface. ఓకే. చలో చూడండి. సో ఎర్త్ అనేది తగ్గింది కదా, సో మళ్ళీ ఇదే ఫార్ములా, ఇగో ΔG/G ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు -2 టైమ్స్ ఆఫ్ ΔR/R కదా. సో -2 టైమ్స్ ఆఫ్ ΔR/R. తగ్గింది అన్నట్టు కదా, ఎంత 2%. తగ్గిందంటే మైనస్ పెట్టాలి, పెరిగిందంటే ప్లస్ పెట్టాలి. ఓకే. సో -2 ప్లస్ 4% ఇంక్రీజ్ అవుతుంది కదా, విల్ ఇంక్రీజ్, అవునా కదా. రైట్. ఇంక్రీజ్ ఇక్కడ మీకు ప్లస్లో వచ్చింది కాబట్టి ఇంక్రీజ్ అవ్వాలి, ఇక్కడ మైనస్లో వస్తే డిక్రీజ్ అన్నారు, అంతే. నెక్స్ట్ 43. ఇఫ్ ద మాస్ ఆఫ్ M ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, M అంటే సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, mass of body is M on the surface of the earth, then the mass of the same body on the moon, mass అయితే always remains constant కదా. రైట్. mass of the moon ఇచ్చిండో, acceleration due to gravity on the moon is, ఓకే ఇది క్లియర్గా అనిపిస్తలేదు కదా, ఇది ఎంత అంటే acceleration due to gravity క్లియర్గా లేదు. ద రేడియస్ ఆఫ్ ద మూన్ ఇస్తున్నాడు. ఓకే. సో జనరల్గా ఎంత ఉంటుంది అంటే ఇక 1/6 టైమ్స్ ఆఫ్ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద మూన్ ఉంటుంది అన్న ఇది. ఓకే. సో 1/6 ఇంటూ ఇక 9.8. ఓకే. చలో. సో రేడియస్ ఆఫ్ ద మూన్ కనుక్కోండి అంటున్నాడు కదా, మాస్ ఆఫ్ ద మూన్ ఇచ్చిండు కదా. రైట్. సో ఫార్మ్ ఏంటి అన్న, G మాస్ ఆఫ్ ద మూన్ బై రేడియస్ ఆఫ్ ద మూన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9.8/6 కదా. రైట్ నాన్న. సో ఏమొస్తుంది, మాస్ ఆఫ్ ద మూన్ అయితే ఇచ్చిండు, రేడియస్ ఆఫ్ ద మూన్ మనం కనుక్కోవాలి. సో ఏమొస్తుంది నాన్న, సో 9.6. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. ఓకే. రైట్. సో ఏమొస్తుంది 9.8 ఇంటూ RM²/6 ఈజ్ ఈక్వల్ టు G మాస్ ఆఫ్ ద మూన్ స్క్వేర్ కదా. సో రేడియస్ ఆఫ్ ద మూన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు G మాస్ ఆఫ్ ద మూన్ స్క్వేర్ బై
ఇవి ఇవి రెండు కిందికి వస్తాయి కదా, 9.8 డివైడెడ్ బై 6 కిందికి వచ్చింది. అంటే 6 అనేది పైకి పోయింది, క్యాపిటల్ జీ, మాస్ ఆఫ్ ద మూన్ హోల్ స్క్వేర్ బై 9.8 కదా. సో ఇది సాల్వ్ చేయండి, ఇక రూట్లో పెట్టండి లాస్ట్కి. సో మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ బి వస్తుంది. సో ఇది రావాలి 1.87 × 10⁶ ఇట్లా చేస్తే కరెక్ట్గా మీరు. సరేనా, ఇది క్లియర్గా అనిపిస్తలేదు. ఈ వాల్యూ చూస్తే నాకు 1.4, 9.8 బై 6 చేయండి, ఎంత వస్తుందో చూసుకోండి. ఓకేనా, ఇక్కడ క్లియర్ లేదు కాబట్టి అట్లా అంటున్నా. ఓకే, సో ఆల్రెడీ 44 క్వశ్చన్ మనము కొంచెము కంపేర్ చేయొచ్చు. సో చూడండి, సో ఇక్కడ ఆల్రెడీ మనము మాస్ రేడియస్ ఆఫ్ ద మూన్ది ఒక క్వశ్చన్ వచ్చింది చూసారా. ఎక్కడున్నది అది రేడియస్ ఎక్కడుంది? సో ఇక్కడ వచ్చింది, రైట్. సో చూసిండ్రా, వెయిట్ 1/6 on the moon. The radius of the moon is 1.768 × 10⁶. 1.768 × 10⁶. ఓకే, సో దీనిలో కొంచెం లేదు కదా, సేమ్ అనుకున్నా కానీ నేను డిఫరెంట్గా ఉంది. సరే, సో ఈ విధంగా సాల్వ్ చేయాలి నన్ను మీరు ఎక్కడికి వెళ్ళి. సరేనా, రైట్. సో 45 చూడండి. సో వాట్ షుడ్ బి ద వెలాసిటీ ఆఫ్ ద ఎర్త్ డ్యూ టు రొటేషన్ అబౌట్ ఇట్ ఓన్ యాక్సిస్ సో దట్ వెయిట్ ఎట్ ద ఈక్వేటర్ బికమ్స్ 3/5 ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూ. అంతేనా. సో G' ఫార్ములా ఏంది, G - R ω² cos² λ కదా. ఈక్వేటర్ అన్నాడా, రైట్. ఈక్వేటర్ అంటే లాంబ్డా వాల్యూ ఎంత, 0, cos 0 ఎంత, 1 కదా ఈక్వేటర్ దగ్గర. సో G' వాల్యూ ఏమి ఇచ్చిండు, 3/5 టైమ్స్ ఆఫ్ G అన్నాడు కదా. సో R ω² ఈక్వల్ ఏమొస్తుంది, 3/5 టైమ్స్ ఆఫ్ G ఎంత, ఇది ఇటు వచ్చింది. ఓకే, ఇది G మైనస్ కదా, ఇక్కడ కరెక్టే కదా. సో R ω² ఈక్వల్ టు G - 3G/5, 5 - 3G ఎంత, 2G/5. సో చేసుకుంటున్నారు కదా మీరైతే, ఏం ప్రాబ్లం లేదు కదా. సో రైట్. సో ఫైనల్లీ ఏమొస్తుంది, ω² ఈక్వల్ టు 2G/5R కదా. ω √2G/5R. ఓకే, సో ఫైనల్లీ ఇది చేయండి, మీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 7.8 × 10⁻⁻4 వస్తుంది అన్న. ఓకే, రైట్. 7.8 × 10⁻⁻4, 7.8. ఓకే, సో ఆప్షన్ సి నాది. ఓకే, యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన స్మాల్ g అంట. ద వాల్యూ ఆఫ్ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ హైట్. ఓకే, ఈ హైట్లో 32 కిలోమీటర్స్లో ఎంత అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతున్నాడు. సో GH/G ఈజ్ ఈక్వల్ టు 1 - 2H/R కదా. GH కి GH, G కా వాల్యూ Gనే, 1 - 2 × హైట్ ఎంత, 32, రేడియస్ ఆఫ్ ద ఎర్త్ 6400 కదా. ఈ కిలోమీటర్ ఇక్కడ ఉన్న కిలోమీటర్ పోతుంది కదా, రైట్. ఏమొస్తుంది, 1 - 64/6400 అంతేనా. 64 1 64 అంతేనా. సో ఏమొచ్చింది, 100 - 1/100 అంతేనా. సో 99/100 అంటే 0.99 GH వాల్యూ అంతేనా, 0.99 G. సో ఆప్షన్ బి. ఎట్ వాట్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ విల్ ద స్మాల్ g బి ద సేమ్ యాజ్ డెప్త్. ఓకే, ఏ హైట్లో, హైట్ ఈజ్ ఈక్వల్ టు డెప్త్ అంటున్నాడు. ఓకే, డెప్త్ అయితే 10 కిలోమీటర్స్ అంటున్నాడు. ఓకే, ఎట్ వాట్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ will the value of small g be the same as that of depth 10 kilometers mine below the surface of the earth అంతేనా, రైట్ బేటా. సో ఫైనల్లీ హైట్ అది ఏంది, 1 - 2H/R. డెప్త్ ది ఫార్ములా ఏంటి, G (1 - D/R). ఇది పోయింది కదా, 1 - 2H/R ఈజ్ ఈక్వల్ టు 1 - D/R. 1 పోయింది, మైనస్ పోయింది, R పోయింది, 2H ఈజ్ ఈక్వల్ టు స్మాల్ d అంతేనా, కరెక్టేనా కదా, రైట్. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, 10 కిలోమీటర్లు డీప్ మైన్ అన్నాడు, అంటే డెప్త్ ఇచ్చిండు 10 కిలోమీటర్లు అంతేనా, కరెక్టేనా కదా, రైట్ బేటా. సో 2H, సో ఎంత వచ్చింది 5. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 కిలోమీటర్స్ అంతేనా. ఓకే, 5 కిలోమీటర్స్ కదా. ఓకే, సో ఏమి, ఒక్క నిమిషం ఆగండి,
at what height from the ground will be the small g be the same value that in 10 kilometer deep mine below the surface of the earth? అంతేనా? ఎట్ వాట్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అంటే హైటే కనుక్కోవాలి కదా. హైట్ వచ్చేసి 5 కిలోమీటర్ అన్న వెళ్దా. ఓకే, ఈ 5 కిలోమీటర్లో ఇంకా మీరు 10 కిలోమీటర్ లోపల పోతే, ఓకే 10 కిలోమీటర్ లోపల, కరెక్టేనా? రైట్. సో కరెక్టేనా చేసింది? ఓకే, సో 5 కిలోమీటర్ కాదు కదా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషము. ఇది రబ్ చేసేస్తున్నాను నేను, ఇది కూడా రబ్ చేస్తున్నా. ఒక్క నిమిషం ఆగండి. చలో, సో ఏమొస్తుంది? 47th వన్ చూడండి అన్న. సో ఎట్ వాట్ హైట్, క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఎట్ వాట్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ will the value of small g be the same that in 10 kilometer deep mine below the surface of the earth? సో ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసినాం కదా. హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న మనకు 2d వచ్చింది కదా, గుర్తుందా? రైట్. సో ఫైనల్లీ హైట్ ఈజ్ ఈక్వల్ టు 2dనే వచ్చిందా? సో ఇది ఇక్కడ ఆల్రెడీ చేసినాం కదా. సో సేమ్ వాల్యూ ఉండడంది ఎక్కడున్నది? ఇది ఆల్రెడీ చేసినాం మనం. ఒక నిమిషము. ఓకే, దీనిలో అయితే లేదో. ఓకే, అచ్చా, ఓకే, ఇది లాస్ట్ క్లాస్లో మనం చేసినాం కదా, కరెక్ట్. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 10 ఇక. ఓకే, సో ఫైనల్లీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 10 ఎంత? 20 కిలోమీటర్స్ అన్న. ఓకే, సో కొంచెం ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు జిడి వాల్యూలో ఏమొస్తుంది? సేమ్ ఉంటే, సో 1 - 2h/r, ఈడ జీ 1 - d/r, అంతేనా? ఇది పోయింది, 1 పోయింది, మైనస్ పోయింది, r పోయింది, d ఈజ్ ఈక్వల్ టు 2h వచ్చింది కదా, అవునా? d ఈజ్ ఈక్వల్ టు 2h. ఇక్కడ హైట్ అండ్ డెప్త్ ఇంకా సేమ్ ఉండదు. సో 10 ఎంత? 10 కిలోమీటర్లు ఇచ్చిండు హైట్ అండ్ డెప్త్. సో ఇది 20 కిలోమీటర్స్ అయి ఉండాలి ఒకటి. ఓకే, మొత్తానికి అయితే 20 కిలోమీటర్స్. అర్థమైందా? రైట్ బేటా. సో ఇదైతే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద ఎర్త్ లూజెస్ ఇట్స్ గ్రావిటీ దెన్ ఫర్ ఎ బాడీ వెయిట్ బికమ్ 0 బట్ నాట్ మాస్ 0 అవుతుందా? మాస్ 0 అవుతుందా? కాదు కదా. రైట్. సో ఫైనల్లీ ఇదే కరెక్ట్ కదా, అవునా కదా. ఇఫ్ ద ఎర్త్ లూజెస్ ఇట్స్ గ్రావిటీ దెన్ ఫర్ ఎ మాస్ అయితే ఈ ప్రపంచంలో 0 కాదు. మాస్ బికమ్ 0 ఇది కాదు. బోత్ మాస్ ఇది కాదు. నైదర్ మాస్ బికమ్ 0 ఇది కాదు. ఆప్షన్ ఈజ్ కరెక్ట్ కదా. రైట్ బేటా. సో ఇఫ్ ద హైట్ ఆఫ్ ద పాయింట్ వర్టికల్లీ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ ఎట్ విత్ ద యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ 1% ఆఫ్ ఇట్స్ వాల్యూ. ఓకే, చలో. సో పర్సంటేజ్ చేంజ్ అడుగుతున్నాడు కదా, అవునా కదా. రైట్. సో చూడండి, ద హైట్ ఎట్ విత్ ద పాయింట్ వర్టికల్లీ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ ఎట్ విచ్ ద యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ బికమ్స్ 1% of its value the surface of the earth. 1%. GH ఈక్వల్ ఇచ్చింది కదా, G is equal to G అంటే 1% ఆఫ్ ఇట్స్ G అంటున్నాడు కదా. 1% ఆఫ్ స్మాల్ g అంటే 1/100 ఇంటూ స్మాల్ g. GH ఫార్ములా ఏంటి? R/R ప్లస్ H హోల్ స్క్వేర్ ఇంటూ G. ఇది G/100 కదా. సో ఈ G పోయింది. సో ఫైనల్ ఏమొస్తుంది? R/R plus H is equal to 1/10. 10R is equal to R plus H. 9R is equal to H కదా ఈ హైట్లో కదా. H equal to 9R ఆప్షన్లో ఉందా? రైట్, ఆప్షన్ బి. An object weight 72 newtons on earth. The weight at height, ఓకే, ఈ హైట్లో R/2 హైట్లో దాని యొక్క వెయిట్ ఎంత అంటున్నాడు కదా. M × GH వెయిట్ ఎంత? సో GH ఫార్ములా ఏంది? R/R ప్లస్ H హోల్ స్క్వేర్ ఇంటూ G కదా. R/R ప్లస్ హైట్ ఎంత? R/2 హోల్ స్క్వేర్ కదా. సో కింద ఏమొస్తుంది? 3R/2 హోల్ స్క్వేర్. ఇది పోయింది కదా. సో పైన 4, కింద 9. 4/9 ఇంటూ స్మాల్ g కదా.
4/9 టైమ్స్ ఆఫ్, అంతేనా కదా, GH. ఈడ మాస్ పెట్టేస్తే అయిపోయి కథం. అవునా? 4/9 టైమ్స్ ఆఫ్ ఇట్ గ్రావిటీ ఆన్ ఇట్స్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. 4/9 ఉందా? ఓకే వాల్యూలు ఇచ్చిండు కదా. 4/9 ఇంటూ 72, 9 8 32, అంతేనా కదా. ఆప్షన్ ఈజ్ ఆన్సర్. కరెక్టేనా? రైట్. సో ఆప్షన్ ఏ అయితే వచ్చేసింది కదా. రైట్ బేటా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక పని చేద్దాము. సో నాకు ఇప్పుడు క్లాస్కి టైం అవుతున్నది, 1:30 క్లాస్ ఉన్నది. సో ఆల్రెడీ 1:15 అవుతున్నది ఆల్మోస్ట్ కదా. సో టైం అయితే కనిపిస్తుంది మీ అందరికీ. సో మిగతాది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం నాన్న. ఓకేనా? ఉంటాను మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయండి. ఓకేనా? బాయ్ బేటా.